మనకు జీ తెలుగులో 17 సీరియల్లు వస్తున్నాయని మీ అందరికి తెలిసిన విషయమే. 17 సీరియల్‌లో అయితే 'అమ్మాయి గారు' సీరియల్ అయితే కన్ఫర్మ్‌గా అయితే ఎండ్ కార్డ్ అయితే పడిపోయిందని మనం చెప్పొచ్చు. ఎండ్ కార్డ్ పడిపోతే కొత్త సీరియల్ 'లక్ష్మీ రావే మా ఇంటికి' సీరియల్ ఏ టైంలో రాబోతుంది? అసలు 'అమ్మాయి గారు' సీరియల్‌ని ఎందుకు ఇంత సడెన్‌గా ఎండ్ చేశారు అంటే 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న సీరియల్స్ చాలా ఉన్నాయి కదా! ఆ సీరియల్‌ని ఎండ్ చేయకుండా 'అమ్మాయి గారు' 5+ టీఆర్పీ వచ్చినా గానీ ఎందుకు ఎండ్ చేశారని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్‌ని కూడా క్లారిఫికేషన్ ఇస్తాను. అలాగే 'అమ్మాయి గారు' సీరియల్ ఒక్కటే డేంజర్‌లో ఉందంటే పొరపాటులో పప్పులో కాలేసినట్టే అని చెప్పొచ్చు. మెయిన్ సీరియల్ ప్రైమ్ టైమ్‌లో ఉండే సీరియల్ ఒక సీరియల్ అయితే ఎండ్ కాబోతుంది అనేసి అయితే తెలుస్తుంది. ఆ సీరియల్ గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు 'అమ్మాయి గారిని' వాంటెడ్‌గా ఎందుకు ఎండ్ చేశారు? ఇక్కడ ప్రైమ్ టైమ్‌లో కాకుండా ఆఫ్టర్‌నూన్‌లో చాలా సీరియల్స్ అయితే ఎండ్ ఉన్నాయి కదా! అనేసి చాలా మంది అయితే కన్‌ఫ్యూజన్ అయితే అడుగుతా ఉంటారు. ఆ కన్‌ఫ్యూజన్ ఫుల్ స్టాప్ పెడతారని ఈ వీడియో అయితే చూస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే మీకు తెలిస్తే 'అమ్మాయి గారి' సీరియల్ ఎండ్ ఎందుకయిందో మీకు తెలిస్తే, నేను చెప్పకముందే మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక్కడ మనకు మెయిన్‌గా మనం మాట్లాడుకున్నట్టయితే చాలా సీరియల్లు చాలా తక్కువ టీఆర్పీ అయితే వస్తున్నాయి. 'అమ్మాయి గారి' సీరియల్ మాత్రం లాస్ట్ 4 బిగ్ బాస్‌లని ఎదుర్కొని ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయేటప్పుడు సీరియల్‌ని సడెన్‌గా ఎండ్ చేయడం అంటే కొంచెం డిసప్పాయింట్ అయిన మ్యాటరే. అక్కడ ఎందుకు ఎండ్ చేశారు అనేసి మాట్లాడదాం. ఫస్ట్ ఏ సీరియల్ ఛాన్సెస్ ఉన్నాయి అనేసి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్‌లో అయితే 'ముక్కు పుడక' సీరియల్ అయితే ఎండింగ్‌కి నెక్స్ట్ ఎండింగ్ సీరియల్ ఏదైనా ఉందంటే అది 'ముక్కు పుడక' అని చెప్పొచ్చు. 'ముక్కు పుడక' సీరియల్‌ని ఎండ్ చేయకుండా 'అమ్మాయి గారి' సీరియల్‌ని ఎండ్ చేశారు అంటే ఎండ్ చేసింది కూడా గురువారం సాయంకాలం రాత్రి 7 గంటలకైతే అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. అంటే స్టోరీ ఇంకా చాలా రాసుకోవచ్చు. కానీ ప్రొడక్షన్ హౌస్ ఖర్చుల వల్ల ఎక్కువైపోతుంది అనేసి అయితే తెలుస్తుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే ఎలా ఉంటుంది? ఎందుకు ఎండ్ చేస్తారు? సడెన్‌గా ఎందుకు ఎండ్ ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అనే దాని గురించి కూడా మీకు అయితే చెప్తాను. 'ముక్కు పుడక' సీరియల్ అయితే ఎండింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో అయితే ఉంది. నెక్స్ట్ ఫిబ్రవరిలో అయితే 3 సీరియల్ అయితే రాబోతున్నాయి. ఆ ఫిబ్రవరి టైంకి ఖచ్చితంగా అయితే 'ముక్కు పుడక' సీరియల్ అయితే ఎండింగ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే ఇదే సీరియల్‌ని తమిళ్‌లో కూడా రీమేక్ చేస్తా ఉంటారు కాబట్టి ఈ సీరియల్ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. 'ఉమ్మడి కుటుంబం' సీరియల్ మనకు తెలుసు కదా! 12 గంటలకు ఉంది. టీఆర్పీ రాలేదని 12:30కి అయితే ఏశారు. 12:30కి ఏసినా కానీ మంచి టీఆర్పీ రేటింగ్ అయితే గెయిన్ చేస్తుంది. ఆశించిన దానికన్నా కొంచెం బెటర్‌గానే వస్తుంది. ఇక్కడ 'ఉమ్మడి కుటుంబం' వచ్చి 'దీర్ఘ సుమంగళి భవ' సీరియల్ వచ్చి ప్రైమ్ టైమ్‌లో ఏసేదానికి స్కోప్ ఉందా అంటే యెస్. ప్రైమ్ టైమ్‌లో ఏసేకి స్కోప్ ఉంది. ఎందుకంటే న్యూ ఇయర్‌లో చాలా చేంజెస్ జరగబోతున్నాయి అనేసి అయితే తెలుస్తుంది. కాబట్టి ఇదైతే నాకు తెలిసినంత వరకు 6:30లో వేసే ఛాన్సెస్ వెరీ హైగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ 6:30లో నంబర్ 1 స్లాట్ లెటర్ అయితే వచ్చింది కాబట్టి 'పడమటి సంధ్యారాగం' సీరియల్ అది కూడా 1000 ఎపిసోడ్స్ అయింది కాబట్టి 'పడమటి సంధ్యారాగం' మనం ఎండ్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇక్కడైతే 'దీర్ఘ సుమంగళి భవ' 1 PM స్లాట్‌లో ఏసి ఆ సీరియల్ ఇంకా కొన్ని రోజులు అంటే ఒక 3, 4 నెలలు రన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఫిబ్రవరిలో 3 సీరియల్ అయితే రాబోతున్నాయి. అలాగే మార్చ్, జూన్‌లో కొన్ని సీరియల్ ఏప్రిల్, జూన్‌లో కొన్ని సీరియల్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఆ టైంలో కల్లా 'పడమటి సంధ్యారాగం' ఆఫ్టర్‌నూన్‌లో కొంచెం కింగ్ లాగా ఉంటుందనేసి ఆ విధంగా అయితే ప్లాన్ చేసి 'దీర్ఘ సుమంగళి భవ' అని వచ్చి 6:30 PMలో వేస్తారనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. గుండమ్మ కథ అది రికార్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి దాన్ని ఎవరు టచ్ చేసే ప్రసక్తే లేదు గుండమ్మ కథని. అలాగే 'కనవాల కోడలు కనకమహాలక్ష్మి' సీరియల్‌లో ఆఫ్టర్‌నూన్‌కి తగ్గ సీరియల్ కాబట్టి ఆఫ్టర్‌నూన్‌లోనే ఉంచేస్తా అంటారు. ఎలాంటి టైం చేంజ్ లేదు. ఎలాంటి ఎండింగ్ లేదు. 'ఎన్నాళ్ళు వేచిన హృదయం' సీరియల్ కూడా డేంజర్ జోన్‌లోనే ఉందని చెప్పొచ్చు. అది కూడా ఎండింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఇప్పుడు మనకు మొత్తానికి డేంజర్‌లో ఉండేది 'ముక్కు పుడక', 'ఎన్నాళ్ళు వేచిన హృదయం' సీరియల్. ఈ 2 సీరియల్ అయితే డేంజర్‌లో ఉన్నాయి. ఎండింగ్ సీరియల్ ఫిబ్రవరి లోపల అయితే ఎండ్ అయ్యే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది. ఎందుకంటే కొత్త సీరియల్ ఆల్రెడీ షూటింగ్‌లు కూడా జరుగుతా ఉన్నాయనేసి తెలుస్తుంది. ప్రోమోలు మనకు తొందరలోనే జనవరిలో వస్తాయి ప్రోమోలు. జనవరిలో వచ్చినాయంటే ఫిబ్రవరి మిడ్ వీక్ కల్లా మనకి సీరియల్ అయితే ఎండ్ అయిపోతాయి. ఈ 2 సీరియల్ అయితే ఎండ్ అయిపోయి కొత్త సీరియల్ అయితే మా ప్రైమ్ టైమ్‌లో ఉండే సీరియల్ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ చేస్తారనేసి తెలుస్తుంది. అలాగే 'ఘరానా మొగుడు' సీరియల్ కూడా ఫ్యాన్స్ అయితే మధ్యాహ్నం స్లాట్‌లోంచి తీసేసి నైట్ స్లాట్‌లో ఏయాలంటా ఉంటారు. నైట్ స్లాట్‌లో ఏస్తే ఏమవుతుందంటే డబ్బులు ఛానల్ వాళ్ళకి కొంచెం ఎక్కువ పే చేయాల్సొస్తుంది. ఆశించిన టీఆర్పీ రాకపోతే కొంచెం బాధ అవుతుందనేసి మేకర్స్ అయితే ఆలోచిస్తారనమాట. 'ప్రేమయుద్ధం' సీరియల్ ఎప్పుడు ఉంటుందో తెలీదు. ఎప్పుడు తీసేస్తారో తెలీదు. రిపీట్ సీరియల్ అంటే ఇప్పుడు 10 PMలో 'జయం' సీరియల్ ఏసే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి కాబట్టి అది రిపీటెడ్ టైంలో మనకి 3:30కో లేకపోతే 'ప్రేమయుద్ధం' సీరియల్ ఎత్తేసిన తర్వాత ఆ టైంలో రిపీటెడ్ అయితే ఏస్తారనేసి అయితే తెలుస్తుంది. అలాగే 'నిండు నూరేళ్ల సావాసం' గురించి మనం చాలా ఎక్కువ మాట్లాడాలి. 'రాధమ్మ కూతురు' సీరియల్ 5.71 అయితే వచ్చింది. ఎప్పుడో దాదాపు 3, 4 సంవత్సరాల క్రితం అయితే వచ్చింది. అలాంటిది 6+ టీఆర్పీ క్రాస్ అవ్వడం చరిత్రలో ఇంతవరకు చరిత్రలో అయితే లేదు. అందుకోసం అనేసి 'నిండు నూరేళ్ల సావాసం' కూడా డేంజర్ జోన్‌లో ఉందంటే ప్రెజెంట్ అయితే లేదు. ఎందుకంటే సెకండ్ జనరేషన్‌కి ఇంకా చాలా డెవలప్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. 6 PMలో ఉంటే అంత డబ్బులు ఎక్కువ పే చేయాల్సిన పని లేదు. యాడ్స్ కూడా కొంచెం బాగొస్తాయి కాబట్టి వాళ్ళైతే ఎండ్ చేసే
ప్రసక్తి లేదని చెప్తారు. పడమర సంధ్యారాగం వచ్చి టైం చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే 7+ టీఆర్పీ వస్తుంది కదా, మధ్యాహ్నం కానీ వేస్తే మధ్యాహ్నం సీరియల్స్కి మంచి బూస్టప్ వస్తుంది. మధ్యాహ్నం సీరియల్స్ అంతా ఆశించినంత టీఆర్పీ రాలేదనేసి పడమర సంధ్యారాగం ఆఫ్టర్నూన్లో వేసే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా మనం ఎండ్ అయ్యి లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్ 6:30 PM వస్తుంది అనుకుంటే అక్కడ మిస్టేక్ అయితే జరిగిందంటే నేను చెప్తానే ఉన్నాను, మాకు డిలే అయినా పర్లేదు, మాకు మంచి టైం కావాలి, మంచి ప్రైమ్ టైం కావాలనేసి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ నుంచి డిమాండ్ వస్తుందని మీకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఒక 2 నెలల నుంచి అయితే మీకు ఆ మాట చెప్తానే ఉన్నాను. ఆ మాటకైతే వాళ్ళు కట్టుబడి, ఛానల్ వాళ్ళు కట్టుబడి దాదాపు 60 ఎపిసోడ్లు షూటింగ్ అయిపోయినాక ఇంకా రాలేదంటే అర్థం చేసుకోండి. అలాగే లక్ష్మీ నివాసం సీరియల్ ఇంకా మనం 7 o'clock నుంచి అసలు చూడాల్సిన పని లేదు. లక్ష్మీ నివాసం సీరియల్ యాషీస్గా ఇప్పుడు ఎలా ఉండేది అలాగనే ఉంటుంది. మేఘ సందేశం సీరియల్ కూడా భయం అనేది వచ్చింది. భయం వచ్చే కొద్దికి ఇప్పుడు అందుకోసమనే శరత్చంద్ర గారిని మారినట్టు గగన్ని భూమిని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పినట్టు కొంచెం స్టోరీని అయితే డెవలప్ చేస్తాను. ఎందుకంటే ఇంకా మంచి టీఆర్పీ తేవాలి, ఇంకా మంచిగా రావాలి, టైం స్లాట్ చేంజ్ అవ్వకూడదు. ఎందుకంటే 7:30 నుంచి 7 PM నుంచి 9:30 PM వరకు అసలు ఏ సీరియల్ తగ్గేదే అన్నట్టు ఉండాలనేసి అయితే వాళ్ళు డిసైడ్ చేసి కొంచెం వార్నింగ్లు అయితే ఇచ్చారని తెలుస్తుంది. అందుకోసమని మేఘ సందర్శన సీరియల్ అయితే మనకి యాషీస్గా అయితే 7:30 PMలో ఫిబ్రవరి వరకే, నేను ఇప్పుడు చెప్పేది ఫిబ్రవరి వరకు మాత్రమే. అది అయిపోయిన తర్వాత జైన్ సీరియల్ వచ్చి 10 PM షిఫ్ట్ చేస్తారనేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. జైన్ సీరియల్ ఎందుకంటే అక్కడ మన హీరో గారు ఉన్నారు కదా, హీరో గారు ప్రేమ ఎంత మాత్రం సీరియల్ మనకు దాదాపు సంవత్సరాల పాటు వచ్చింది, మీ అందరికి తెలిసిన విషయమే. ఆ సంవత్సరాల పాటు వస్తే ఆ సంవత్సరాల పాటు వచ్చింది 10 PMలో వచ్చింది కాబట్టి 10 PMలో ఆడియన్స్ ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అయితే ఉంటారు కాబట్టి ఆర్యవర్ధన్కి ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ రుద్ర గారికి కూడా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఆటోమేటిక్గా ఏర్పడతారు కాబట్టి ఆ సీరియల్ 10 PMలో వేస్తే మనకు టీఆర్పీ వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదనుకొని లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్ 8 PMలో వేస్తారనేసి గట్టిగా నమ్మకం అయితే ఉంది. 8 PMలో మనకి ఏ రోజు నుంచి వస్తుందని డౌట్ రావచ్చు. 29వ తారీఖు నుంచి అయితే టెలికాస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా 3 రోజులు అప్గ్రేడ్ చేసి జనవరి 1 2026లో వస్తుందనేసి నేనైతే చెప్పాను. దానికన్నా 3 రోజుల ముందు రావచ్చు, లేకపోతే అమ్మాయి గారి సీరియల్ని ఈ సంవత్సరం వరకు కంప్లీట్గా ఈ సంవత్సరం వరకు అయితే పెట్టి జనవరి 1 నుంచి లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్ 8 PMకి అయితే వేస్తారు. అలాగే జైన్ సీరియల్ అయితే 10 PMకి అయితే వేస్తారు. ఎందుకంటే అది ఏమంత ఫ్యాన్స్ ఓరియంటెడ్ కాదు కాబట్టి, ఫ్యామిలీ ఓరియంటెడ్ కాదు, అంత స్పోర్ట్స్ డ్రామా కాబట్టి యూత్ చూసారులే అనేసి అయితే చేస్తారు. అలాగే చామంతి సీరియల్ కూడా వార్నింగ్ అయితే ఇచ్చారు, మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేసింది. అలాగే జగదాత్రి సీరియల్కి టైం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ప్రజెంట్ అయితే లేదని చెప్తాను. ఎందుకంటే జగదాత్రి కూడా మంచి స్టోరీ లైన్ అయితే ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ హోమ్ మినిస్టర్ వల్ల వాళ్ళ అమ్మగారు చనిపోయారనేసి ఆ స్టోరీ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ స్టోరీ ఒక పక్క జరుగుతుంది. అలాగే మినిస్టర్ బాంబ్ బ్లాస్ట్ ఒక పక్క జరుగుతుంది కాబట్టి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే డెవలప్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా జగదాత్రి సీరియల్ కూడా మంచి టీఆర్పీ అయితే వస్తుంది. 9+ టీఆర్పీ అయితే మేఘ సందేశం, చామంతి, జగదాత్రి ఇవి వచ్చాయి కాబట్టి ఎలాంటి టైం చేంజెస్ అయితే లేవు. అలాగే ఆటో విజయశాంతి సీరియల్కి ఈ 3 సీరియల్ బాగున్నాయి కాబట్టి అమ్మాయి గారి సీరియల్ సపోర్ట్ అయితే ఉండింది ఇన్ని రోజులు. ఇప్పుడు అమ్మాయి గారి సీరియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల జైన్ ఫ్యాన్స్ అంతా ఇన్ కేసు 10 PM కానీ వచ్చారంటే ఆటో విజయశాంతి కూడా మంచి టీఆర్పీ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే బిగ్ బాస్ కూడా అయిపోతుంది కాబట్టి బిగ్ బాస్ ఆడియన్స్ కూడా మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది. అంటే మనకు ఇంకొక 20 రోజులు కానీ పోతే కానీ మనకైతే తెలియదు. అలాగే పొదరిల్లు సీరియల్కి గట్టి పోటీ ఇవ్వాలనేసి అయితే స్టోరీని కూడా డెవలప్ చేస్తుంటారు. ఇంకా హీరోయిన్ లవ్ స్టోరీ అవంతా డెవలప్ అవుతాయి కాబట్టి తెలుస్తుంది. అలాగే అమ్మాయి గారి సీరియల్ 5+ టీఆర్పీ వచ్చినా ఎందుకు ఎండ్ అయింది అనేసి మీకైతే డౌట్ క్లారిఫికేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఆర్టిస్టుల సమస్య ఉంటుంది, రెండోది కొత్తగా స్టోరీ 900 ఎపిసోడ్లు ప్లస్ అయిపోయిన తర్వాత కొత్త స్టోరీ డెవలప్ చేయాలంటే ఎవరికైనా సరే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే కొత్త యాక్టర్స్ని తీసుకురావాలి, కొత్త ఇండ్లు తీసుకురావాలి, కొత్త ఇండ్లకు రెంట్లు కట్టాలి, కొత్త ప్రొడక్షన్ హౌస్, అంటే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ డెవలప్మెంట్ ఎందుకులే 10 PMలో వేస్తే మనకి యాడ్స్ అనేది ఎలా వస్తాయనేసి మీకు ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక టైంలో ఒక రోజుకి మా యాడ్స్ని ఒక 100 సార్లు ప్లే చేయాలనేసి వాళ్ళు అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు. అగ్రిమెంట్లో ఈ టైంలో పలానా టైంలో ఇన్నిసార్లు, పలానా టైంలో ఇన్నిసార్లు అనేసి, అంటే 7:30 నుంచి 9:30 వరకు ఒక్కొక్క 10 సార్లు వేయండి, ఒక్కొక్క ఛానల్లో 10 సార్లు వేయండి, ఒక్కొక్క సీరియల్లో 2 సార్లు వేయండి అనేసి మీరు కావాలంటే గమనించండి వీడియో చూసిన తర్వాత. ఆ విధంగా అయితే వేస్తూ ఉంటారు. అలాగే 9:30కి వచ్చినప్పుడు కొంచెం రేట్ తగ్గిస్తారు, 10 PMకి వచ్చినప్పుడు కొంచెం రేట్ తగ్గిస్తారు. ఆ విధంగా అడ్జస్ట్మెంట్ కాకుండా కొత్త యాక్టర్స్ పెట్టాలంటే డబ్బులు ఎక్కువ అవడం వల్ల సడన్గా అయితే సీరియల్ అయితే ఎండ్ చేస్తారు. ఏ టైంలో ఏ సీరియల్ ఎండ్ అవుతుంది అనేసి అసలు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. నిన్న టీఆర్పీ రేటింగ్స్ వచ్చిన తర్వాత ఇంత టీఆర్పీ వచ్చినా కూడా ఎండ్ చేశారంటే మేము వదిలేస్తున్నాను. యా సీరియల్ ఎలా ఎండ్ అవుతుందో అసలు అయితే చెప్పలేము. ముఖ్యంగా సీరియల్కి స్టోరీ కన్నా, నేను చెప్తాను కదా, స్టోరీ కన్నా టైమింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. స్టోరీ అవసరం లేదు, యాక్టర్స్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు,
టైమే కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఏ టైంలో ఉందో సీరియల్ ఆ టైంలో అయితే టీఆర్పీ రేటింగ్ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా. జైన్ సీరియల్ కూడా 8+ టీఆర్పీ వస్తుంది. అది ఎందుకు తక్కువ వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఆపోజిట్ ఛానల్లో కార్తీక్ దీపం సీరియల్ అయితే ఆ టైంలో ఉంది కాబట్టి జైన్ సీరియల్ ఇప్పుడు లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ వచ్చినా కానీ అంతే టీఆర్పీ వస్తుంది, కానీ మనం అయితే ఎక్కువ ఆశించలేదు. ఎందుకంటే ఆల్రెడీ కార్తీక్ దీపం అక్కడ 500 ఎపిసోడ్లు అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడ డ్రాగింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొత్త సీరియల్లో డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందని. ఒక 2 వారాలు వెయిట్ చేస్తామంటే మనకు రిజల్ట్ అయితే వచ్చేస్తుంది కదా. అందుకోసం అనేసి మేకర్స్ అయితే ఇప్పుడు జనవరి 1st అయితే మనకి లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ అయితే లాంచ్ చేస్తానని తెలుస్తుంది. చూద్దాం. మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడిప్పుడే ఫోటోలు అంతా వస్తాయి, హీరోవి షూటింగ్ క్లిప్స్ అంతా మళ్ళీ వస్తాయి. ఎందుకంటే చచ్చిపోయింది అనుకోని మళ్ళీ బతికొచ్చినట్టు వస్తూ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంకొంచెం అప్డేట్స్ లేట్ అవ్వచ్చు, 1-2 రోజులు, కానీ ఖచ్చితంగా మంచి అప్డేట్స్ వస్తాయి.